అందరికీ హాయ్ అండి. హరిహర వీరమల్లు ప్రీమియర్ షో చూడడం జరిగింది. చాలా చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ సీన్కే మీరు తెచ్చుకున్న పేపర్లన్నీ అయిపోతాయి. సినిమాలో ఇంకా హై ఇచ్చే సీన్లు చాలా చాలా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా క్లైమాక్స్లో పవన్ కళ్యాణ్ గారు కంపోజ్ చేసిన ఫైటు, దాని వెనక కీరవాణి గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరు లిటరల్గా మీ అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఆ హైతోనే మీరు అందరూ థియేటర్ నుంచి బయటకు వస్తారు. ప్రతి ఒక్కరూ కూడా ఫ్యామిలీతో వెళ్ళి వీరమల్లు చేసిన పోరాటాన్ని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఈ సినిమా షూటింగ్ అప్పుడు చాలాసార్లు సెట్కి వెళ్ళాను. పవన్ కళ్యాణ్ గారు అభిమానులకు నచ్చే సినిమా తీయాలని ప్రతి సీన్ మీద కూడా చాలా కేర్ తీసుకొని చేశారు. అది ఈరోజు స్క్రీన్ మీద కనిపించింది. క్లైమాక్స్లో ప్రతి అభిమానిని కదిలించింది. ముఖ్యంగా ఆయన అంటే ఎప్పుడో ఒకసారి అభిమానుల కోసం ఒక హిట్ దేవుడు అని కోరుకుంటే గబ్బర్ సింగ్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే అభిమానుల కోసం ఒక హిట్ దేవుడు అని కోరుకున్నారు. మనకి హరిహర వీరమల్లు వచ్చింది. మీరు ఆఫ్ స్క్రీన్లో ధర్మం కోసం పోరాడిన పవన్ కళ్యాణ్ గారిని చూశారు. ఆన్ స్క్రీన్లో ధర్మం కోసం పోరాడుతున్న హరిహర వీరమల్లును కూడా చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు గమనించే ఉంటారు, ఆయన సినిమా జీవితంలో ఎప్పుడు ఇవ్వనన్ని ప్రెస్ మీట్లు, ఎప్పుడు చేయనన్ని ఇంటర్వ్యూలు, అలాగే 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇవన్నీ ఓన్లీ సినిమా కోసం నిలబడమే కాదు, ఏఎం రత్నం గారు అనే ఒక మంచి ప్రొడ్యూసర్ కోసం నిలబడ్డమండి. నిజంగా ఆయన భారతదేశం గర్వించదగ్గ సినిమాలు ఎన్నో తీశాడు. తెలుగు, హిందీ, తమిళ్ పెద్ద పెద్ద హీరోలతో పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో ఆయన పొలిటికల్ షెడ్యూల్ని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టు సినిమా షెడ్యూల్ని వేసి అక్కడ పొలిటికల్ కెరీర్లో ఆయన ఒక మైల్ రాయి సాధించడానికి, అలాగే సినిమా కెరియర్లో ఇంకొక మైల్ రాయి సాధించడానికి తోడ్పడిన ఒక మంచి ప్రొడ్యూసర్ అండి ఏఎం రత్నం గారు. ఆయనకు కూడా మనందరం అండగా నిలబడాలని కోరుకోవటం కాదు, వేడుకుంటున్నాను. అందరూ ప్రతి ఒక్కరూ వెళ్ళి ఫ్యామిలీతో ఈ సినిమా చూడాలి. అలాగే ఆల్మోస్ట్ 30 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు సినిమాల ద్వారా మనల్ని ఎంటర్టైన్ చేశారు. పాలిటిక్స్ ద్వారా ఎన్నో అవమానాలు పడ్డారు. కష్టాల్లో ఉన్న ఎంతో మందిని ఆదుకున్నారు. అలాంటి వ్యక్తి ఎప్పుడో కానీ మనస్ఫూర్తిగా ఒక మాట అడగడు, సినిమా చూడండి అని. కాబట్టి ఆయన్ని అంటే ఇంకో 3 సినిమాల తర్వాత ఆయన మళ్ళీ కొన్ని సంవత్సరాలు సినిమాలు చేస్తాడో లేదో కూడా తెలియదు. అలాంటి వ్యక్తికి మనం ఈ 3 సినిమాలు ఆయన గుర్తుంచుకునే విధంగా, ఆయన గుర్తు పెట్టుకునే విధంగా విజయాన్ని అందించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ అభిమానులే కాదండి, మనస్ఫూర్తిగా నేను ఒక విషయం చెప్తున్నాను. ఆయనకి నాయకులతో వ్యతిరేకత ఉంటుంది, కానీ సాధారణ ప్రజలందరినీ కూడా సమానంగా చూసే వ్యక్తిత్వం ఆయనది. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే. అలాంటి వ్యక్తి సినిమాని ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా డైరెక్టర్ క్రిష్ గారు వేసిన పునాది మీద డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు క్రియేట్ చేసిన ఈ అద్భుతమైన హరిహర వీరమల్లుని అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ నమస్కారం. మరి కొద్ది గంటల్లోనే ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న, మొత్తం దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న చిత్రం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం మరి కొద్ది గంటల్లో రాబోతోంది. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు అని కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తాం. ఇంకో సంతోషం కూడా ఏమంటే, ఈరోజు వైసీపీ సోషల్ మీడియా పేటీఎం కూలీలు బైకాట్ హరిహర వీరమల్లు అని చెప్పి హ్యాష్ ట్యాగ్ పెడుతున్నారు. హాస్యాస్పదంగా ఉంది, ఫుల్ కామెడీగా ఉంది. ఎందుకంటే వీళ్ళన్నని నమ్మే పరిస్థితులు జనం లేరు. ఆ విషయం మనకు తెలుసు. వీళ్ళనే బైకాట్ చేశారు. 151 సీట్లు ఉన్న వాళ్ళని 11 సీట్లు తీసుకొచ్చారు. ఏపీ ప్రజలు బైకాట్ చేసి పంపించేశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల. ప్రతిపక్షం అడుక్కునే స్థాయికి తీసుకొచ్చారు వీళ్ళన్నని. ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళా బైకాట్ అని చెప్పి వీళ్ళు చెప్పితే ఎవరు వినేవాళ్ళు ఇక్కడ? ఇంకో విచిత్రం ఏమంటే, ఇందులో పొద్దున్న నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కన్నా వైసీపీ అభిమానులే థియేటర్ కాడ కాపలాగా వస్తున్నారు. థియేటర్ యాజమాన్యం ఫోన్ చేసి ఒక్కొక్కరు 50 టికెట్ల కావాలి, 100 టికెట్ల కావాలి అడుగుతున్నారు. యానించి ఇస్తాము. గతంలో కూడా భీమా నాయక్ సినిమా ఇదేలాగా తీసుకొని మీరు షోలు అమ్ముకునేశారు. అభిమానులకు టికెట్లు ఇబ్బంది అయింది. ఇప్పుడు కూడా మీరు మాకన్నా ముందు ఇక్కడ బైకాట్ అని చెప్తారు. మనసులో అభిమానులు చంపుకోలేక బయటకు వచ్చి థియేటర్ల కాడ ఒక్కొక్కరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు ఫోన్లు చేయించుకుని 50 టికెట్లు 100 టికెట్లు అడుగుతారంట. సమాచారం హాస్యాస్పదంగా వల్ల బైకాట్ పేరుకి థియేటర్ కాడ పవన్ కళ్యాణ్ అభిమానుల కన్నా వైసీపీ అభిమానులు పడిగావులకు వస్తున్నారు. ఇది పరిస్థితి. పోనీ రండి, చూడండి. మంచి సినిమా, అద్భుతమైన సినిమా చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. డోంట్ మిస్ ఇట్ మూవీ. విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని
నేనే కదా ఆంధ్ర రాష్ట్రం అంతా జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు జనం అంతా. ఇది ఒక పండగ వాతావరణం ఈరోజు చెప్పాలంటే. ఎందుకంటే ఈ సినిమా వచ్చి ఆయన సినిమా వచ్చి దాదాపుగా మరి 5 సంవత్సరాలు దాటిపోయింది. ఇది మళ్ళీ 6వ సంవత్సరంలో మనం సినిమా చూడబోతా ఉన్నాం. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది ఒక సందేశాత్మకమైన సినిమా. ఈ ఆంధ్ర రాష్ట్రంలో సందేశాన్ని ఇచ్చే విధంగా, కేవలం కమర్షియల్ గా కాకుండా మీరు కమర్షియల్ గా ఇచ్చిన ఆయనకి ఇచ్చిన ప్రతి రూపాయి పేదవాడు చేర్చేటువంటి ఏకైక సినిమా యాక్టర్ ఎవరైనా ఉంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. సొంత డబ్బు ఖర్చు పెట్టే సినిమా నాయకుడు ఎవరు లేరు, రాజకీయ నాయకుడు కూడా ఎవరు లేరు. అది ఉన్నది ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని, అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. వాళ్ళు అడిగిన దాని ప్రతిపక్షం అనేది లేదు ఆంధ్ర రాష్ట్రంలో. ప్రతిపక్షం ఎప్పుడు ఉంటుందంటే వాళ్ళకి ఇచ్చిన సీట్లకి వాళ్ళు అసెంబ్లీకి వచ్చి మాట్లాడినప్పుడు ప్రతిపక్షం అంటారు వాళ్ళని. వాళ్ళు ఏంటంటే ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానికి పెద్దగా ఇక్కడ ఎవరు ప్రజలు పట్టించుకోలేదు. సినిమా డబ్బుల గురించి ఎవరు ఆలోచించలేదు. సినిమా వస్తే చాలు అనే రకంగా ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు సినిమాకి హిట్ టు ఫ్లాప్ తో సంబంధం లేదు. ఆయన సినిమా చూడటం అనేది ఇక్కడ ప్రతి జన సైనికుడే కాదు, ప్రతి కామన్ మ్యాన్ కూడా. భారతదేశం యొక్క సంస్కృతి మీద జరిగినటువంటి తీవ్రమైన విఘాతం ఏదైతే ఉందో ఆ విఘాతాన్ని అడ్డుకోవటానికి ఒక యువకుడు చేసినటువంటి ప్రయత్నంగా ఈ సినిమాని అద్భుతంగా తెర మీదకి ఎక్కించారు. ముఖ్యంగా హరిహర వీరమల్లు పాత్రలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి అసమానమైనటువంటి నటన వైదుష్యం, డబ్బున్న వాళ్ళని కొట్టి పేదవాడికి పెట్టడం అనేటువంటిది ఇందులో చూపించడం జరిగింది. ఇలా మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా 2వ భాగం ఎప్పుడు చూద్దాం అనిపించే విధంగా ఒక మంచి అనుభూతిని ఇచ్చినటువంటి సినిమా. ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి నిర్మాత ఏఎం రత్నం గారు ఈ సినిమాని ఈరోజు రిలీజ్ చేయడం అనేటువంటిది మనందరికీ చాలా మంచి అనుభూతిని ఇస్తుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో భారతీయ సంస్కృతి గురించి, చరిత్ర గురించి, వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత గురించి మనకు చెప్తూ ఉంటారో వాటిని ఈ సినిమాలో ప్రస్ఫుటంగా చూపించారు. ఆయన గత సినిమాలకి భిన్నంగా ఒక చారిత్రక నేపథ్యంతో వచ్చినటువంటి సినిమా అందరినీ అలరిస్తుందనేటువంటి మాట నేను ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఒక మంచి అనుభూతిని ఇచ్చినటువంటి ఈ సినిమాని చూడటం చాలా ఆనందంగా ఉందనేటువంటి మాట తెలియజేస్తూ, ముఖ్యంగా మేము జనసేన పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా. ఆయన యొక్క రాజకీయ నాయకుని గారి బాధ్యతని, సినిమా నటునిగా ఆయన యొక్క గొప్పదనాన్ని రెండింటినీ చూపించే విధంగా ఈ సినిమా ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ, ఆ పార్టీలో ఉండటం అనేటువంటిది మాకు లభించినటువంటి ప్రత్యేకమైన వరంగా భావిస్తూ సెలవు. Good evening, everyone. Wishing you all a happy income tax day. Our tax contribution is the main source for our nation for supporting government services, national buildings like better infrastructure, schools, hospitals, and most importantly, national security of India. It is our civic responsibility to maintain compliance and pay our taxes. So once again, wishing you all a happy income tax day. Jai Hind. Good evening, everyone. Wishing you all a happy income tax day. Our tax contribution is the main source for our nation for supporting government services, national buildings like better infrastructure, schools, hospitals, and most importantly, national security of India. It is our civic responsibility to maintain compliance and pay our taxes. So once again, wishing you all a happy income tax day. Jai Hind.